దయచేసి ఈ 470-80 మంది మన మార్నింగ్ న్యూస్ ని దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా, మీ గ్రూప్ లో సెండ్ చేయండి అన్న, దీన్ని ఫార్వర్డ్ చేయాలి. నాకడ పెద్దోళ్ళు అన్నలు ఉంటే సెండ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నాకడ చిన్న తమ్ముళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి. అక్కలో చెల్లెల్లో నాయనమ్మలో ఉంటే మీరందరు ఫార్వర్డ్ చేయండి. మన వాయిస్ ఇంకా విరివిగా పోవాలి, ప్రజల్లోకి విరివిగా పోవాలి. దయచేసి వేరే గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసేయండి దీన్ని. ఇక తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తే, బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం అనే బదులు వాళ్ళ కాళ్ళు మొక్కడానికి, వాళ్ళని గెలిపియడానికి, ఆయన సీటు భద్రంగా కాపాడుకోవడానికి ఒక సీటును బీజేపీ గెలుపుపోయి అని చెప్తాంది. ఏ సీటో చెప్తిగా. బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం. కమలానికి అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా మిర్జా. ఈమె గెలుస్తాదే, సానియా మిర్జా సారీ, ఈమె గెలుస్తాదే. ఈమె ఇప్పుడు ఏం చూసేయాలా? ఓట్లు ముఖాన్ని చూసేయాలా? అది కూడా హైదరాబాద్ పాకిస్తానీ అంటూ గతంలో అస్తం నేతల ఆరోపణలు. సానియా మిర్జాపై చాలా సార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు. పాకిస్తానీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారంటూ మండిపాటు. అయినా అస్తం పరిశీలనలో సానియా పేరు. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీని మంచి చేసేందుకేనని విమర్శలు. బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా నడుస్తుంది. బీజేపీకి సహకరించేందుకు బరిలో డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులు పెట్టిందనే విమర్శ ఉంది. తాజాగా మరో నియోజకవర్గాన్ని బీజేపీ కోసం త్యాగం చేసిందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీజేపీకి చాలా స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటే అక్కడ కాంగ్రెస్ పెద్దగా రాజకీయ అనుభవం లేని వారిని దింపిందనే విమర్శలు వస్తున్నాయి. 100% నిజం ఇది, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సానియా మిర్జా బ్యాడ్మింటన్ లో తోపు, మనకు కాదంటలేము. ప్రజాసేవ చేసిందా? ఎక్కడైనా తిరిగిందా? ప్రజా సమస్యల పట్ల ఏమైనా అవగాహన ఉందా? లేదంటే మన సంస్థలు నడుపు ఏమైనా మంచి స్వచ్ఛంద సంస్థలు నడిపి ప్రజలకు ఉపయోగపడ్డదా? అది పక్కన పెడదాం. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎవరు? అసౌద్దీన్ మీద సానియా మిర్జాని దించితే ముస్లింల మధ్య ఓట్లు చీలితే అక్కడున్న హిందూ ఓట్లను బీజేపీకి టర్న్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు బీజేపీ నుండి? మాధవి లత ఈ మధ్య తిరుగుతాను. చాలా చక్కగా డ్రెస్ వేసుకోవాలి నాయన, చాలా చక్కని డ్రెస్ తోటి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి నాయన. అసలు మా నాన్న ఎలా పెంచాడంటే ఎప్పుడు కూడా నేను అసలు టీ షర్ట్స్ వేసుకోలేదు, జీన్స్ పాయింట్స్ వేసుకోలేదు. అనగానే జీన్ పాయింట్ వేసుకొని తిరిగింది వేసింది ఫోటోలు. ప్రజలను ఎట్లా మద్దతు పెడుతున్నా? అమెరికాలో పోయి ఏమేమి కథలు పడొచ్చు. అరే వాళ్ళ హాస్పిటల్ విరాంచి హాస్పిటల్ తెలుసా? మన బంజారా హిల్స్ లో ఉంటుంది. నాకు ఐడియా లేదు. కరోనా కాలంలో భయంకరమైన హిందువులే కదా కరోనా చచ్చిపోయింది. అయితే మన భారతదేశంలో కానీ హైదరాబాద్ లో కానీ హాస్పిటల్ పోతే లక్షలు గుంజిన్లని హాస్పిటల్ బంద్ చేసింది ప్రభుత్వం. అవునవును, హాస్పిటల్ సీజ్ చేసి పడేసింది. ఆమె మాట్లాడుతుంది, ఊకోరా నాన్న, ఇట్లనే అంటది, ఊకో నాన్న ఆగ్రా. ఈ మొన్న అక్కడికి పోయి ఇక ఈమె లలిత కళలన్నీ ప్రదర్శిస్తాను. ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుతాను. మాధవి లత గారు, ఇది కాదు మీరు చేయవలసింది. హిందుత్వం అనగానే హిందువులందరూ ఓట్లు ఎత్తారు అనుకుంటే తప్పు. ఒక్క గుడిసెన కట్టించుంటావు, ఇన్ని కోట్లు సంపాదించుంటావు. ఖచ్చితంగా ఇంత మాట్లాడుతున్నావు కదా. హిందుత్వం గొప్పదే, మేము కూడా ఒప్పుకుంటాను. హిందుత్వం గొప్పది అంటే వాళ్ళు మా ఎస్సీ ఎస్టీలు గొప్పవాళ్ళు. మీలాంటి అబద్ధాల కోర్లను ఇంకా నమ్ముతానంటే మా ఎస్సీ ఎస్టీలు గొప్పవాళ్ళు. వేలాది కోట్లు సంపాదించినావు కదా, ఒక్క గుడిసె, ఒక పేద బిడ్డ దగ్గరికి పోయి, ఒక పేద హిందూ దగ్గరికి పోయి ఒక్క ఇల్లైనా కట్టించినావా? ఒక్కరికైనా ట్రీట్మెంట్ ఉచితంగా చేసినావా నీ హాస్పిటల్లో? చూపి ఎవరికన్నా. ఇంకేమంటది, నాకు 2 చక్కటి బిడ్డల్ని ఇచ్చారు భగవంతుడు, 2 పిల్లల్ని నేను స్కూల్కి పంపలే. స్కూల్కి పంపకముందు అమెరికాకి ఎట్లా పోయిన వాళ్ళు? కాన్వెంట్ పంపారు, స్కూల్ పంపలే, ఇంగ్లీష్ కాన్వెంట్ పంపారు. ఎంత విచిత్రమైన మాటలు అంటే ఆమె దేవా, అసలు ఇటువంటి పాపాత్ములు. ప్రజలు ఈ బీజేపీకి ఖచ్చితంగా సమాధానం. వాళ్ళ బిడ్డలు స్కూల్కి పోకముందే బీటెక్లు చేసిందట, వాళ్ళ బిడ్డలు స్కూల్కి పోకముందే ఎంటెక్లు చేసింది. మళ్ళీ ఈమెనేమో ఇంగ్లీష్ లో మాట్లాడితే, మరి ఈమె కూడా స్కూల్కి పోకుంటుంటే ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది ఈమెకు? హిందీ ఎట్లా వచ్చింది ఈమెకు?
హిందీ అంటే మాట్లాడుతున్నట్టు వస్తది. అంటే బీజేపీలో ఇట్లా పిచ్చున్నోళ్ళని తీసుకొస్తారేమో, లేకపోతే పిచ్చున్నోళ్ళే బీజేపీకి పోతారేమో అర్థమైతలేదు. మామూలు మనిషి బీజేపీలో పోయినా వాడిని పిచ్చోని చేస్తారు. పిచ్చోని చేస్తారు, ఈజీగా పిచ్చోని చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ స్టార్టింగ్ లో ఏమైనా చూడక ముందు ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్ ఇచ్చినప్పుడు అరే నిజంగా ఎంత కళ ఉన్నది, ఎంత పద్ధతిగా శారీలు కట్టుకున్నా, కాదు కాదు అంత డ్రామా డ్రామా డ్రామా. ఆమె లలిత గారు అమెరికాలో ఆమె ఎప్పుడైతే ఇక చూడండి యూట్యూబ్ ఛానళ్లకు పెయిడ్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఖచ్చితంగా ఒక పెయిడ్ ఇంటర్వ్యూకి ₹1,00,000 ఉంటాయి. ఉదాహరణకు సుమన్ టీవీ కావచ్చు, లేకపోతే మైక్ టీవీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ₹1,00,000 తీసుకొని పెద్ద 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 వ్యక్తుల దగ్గర నుంచి ₹1,00,000 తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఇక వాళ్ళని ఎలివేట్ చేస్తారు. నీ అంత శూరుడు లేడు రాబాయ్, నీ అంత మునగాడు లేడు, తోపు లేయడానికి ప్రశ్నలు కూడా వీళ్ళే రాసిస్తారు. ఉదాహరణకు వాడు రోహన్ గారు ఉన్నారు కదా సుమన్ టీవీలో, ఇట్లా వాడు పోతాడు, ఇక వాడే వేస్తాడు ఇట్లా, దమ్ముందా ఫీల్డ్లోకి వస్తావా రాజకీయ నాయకుని. వానికి బొచ్చు రాజకీయం గురించి ఇంత ఈ సంబంధం కూడా తెలియదు. వాడు ఆంధ్రోడు, వాడు ఇక్కడోడు కూడా కాదు. వాడు ఆ టీవీ మనది కాదు, అది చూసి బంద్ పెట్టుడు, అదంతా ఫేక్ న్యూస్లు, అవి బంద్ పెట్టురు. తెలంగాణ ప్రజల కోసం ఉన్న కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మీకోసమే ఉన్న ఛానళ్ళు ఉన్నాయి. అందులో యూ న్యూస్ కూడా ఒకటి పేద ప్రజల కోసం పెట్టింది. ఈ లంగ డ్రామాలు మనుషులను కోటీశ్వరులను తీసుకొచ్చి వాడు చెప్పిందే నిజం, వాడే సూపర్, అవేం ఉండయి. ప్రజల బతుకులను చూపెడతాం ఇంట్లో. కాబట్టి మనం గమనించాల్సి చూడింది ఏంటంటే అందులో ఇప్పుడు ఏదైతే నువ్వు ఛానల్ పేరు చెప్పినావో అందులో ఎప్పుడు చూడు సెలబ్రిటీలో ఉంటారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఒక్క పేద మనిషిని కూడా చూపెట్టారు. కాబట్టి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ మాధవీలత గెలవడానికి సానియా మీర్జాని దించిండు, ఓట్లు చీల్చడానికి, ముస్లిం ఓట్లు చీల్చడానికి. ఇది పక్కన పెడితే